నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ మంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం రాజకీయ వివాదాలకు తెరలేపిందా? ఆ మంత్రికి ఓ మాజీ ఎమ్మెల్యే సవాల్ ఎందుకు విసిరారు? ఆవగింజంత పోస్టులకు ఏనుగంత ప్రచారం ఎందుకంటూ ప్రతిపక్షాలు మండిపడటంతో ఆంతర్యం ఏంటి? ఒక ప్రైవేటు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం చట్టవిరుద్ధం అంటున్న విపక్షాల వాదన సరైనదేనా? ఇంతకీ ఈ వివాదం ఎక్కడా? ఆ మంత్రి ఎవరు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువత కోసం తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు హుజూర్ నగర్ లో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 250 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 26,000 మందికి పైగా నిరుద్యోగులు వచ్చారు. అంతేకాదు ఏకంగా 3,041 మందికి జాయినింగ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణను మంత్రి ఉత్తమ్ ఒక సవాలుగా తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగంపై ఫోకస్ పెట్టింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదనే జాబ్ మేళా నిర్వహించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ జాబ్ మేళా కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు క్రేజ్ వచ్చిందంట. దీంతో గ్రామీణ యువత సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని ఆయన డిసైడ్ అయ్యారట. అయితే ఈ జాబ్ మేళా తన నియోజకవర్గం హుజూర్ నగర్ కేంద్రంగా జరగడంపై ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలు హామీని పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రైవేటు జాబ్ మేళా నిర్వహణలో కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే జాబ్ మేళా ప్రచారం కోసం పోలీసు వ్యవస్థను వాడటం ఏంటంటున్నారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ కార్యక్రమానికి వాడటం చట్టవిరుద్ధం అంటూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. ఇక మరో వాదన కూడా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతిపక్ష పార్టీలో వినిపిస్తోంది. జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థులు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు సదరు పార్టీ నేతలు. ఆవిగింజంత పోస్టులకు ఏనుగంత ప్రచారం ఏంటని వెటకారం చేస్తున్నారట. అంతేకాదు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు హామీ ఏమైందని ప్రశ్నించడం మొదలుపెట్టారట. ఇదే అంశాన్ని ఇప్పుడు ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారట బీఆర్ఎస్, బీజేపీ నేతలు. తాజా పరిస్థితులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన జాబ్ మేళా నిరుద్యోగులకు కూసింత లాభం చేకూర్చిన రాజకీయ రచ్చకు వేదికగా మారింది. ఏకంగా రేవంత్ ఎన్నికల హామీని ప్రశ్నించే విధంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆసక్తి రేపుతోంది.